ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎల్లుల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చేసుకుందామా? చేసేసాం కదా. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసేయాలి. కట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మ్యాగీ మసాలా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆఫ్ ఆయిల్. ఇంకా వంట చేయడానికి పోదాం. మ్యాగీ ఇంకా ఉడుకుతుంది. ఒక 10 మినిట్స్లో ఇంకా ఉడికిపోద్ది. అలా మ్యాగీ 10 మినిట్స్ అయిపోద్ది అనుకున్నాం కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మ్యాగీని క్లీన్ చేసేయాలి. చేసేద్దామా? తర్వాత ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసేయాలి. ఇప్పుడు జల్ల వేసిన తర్వాత అదే ప్యాన్లో 1 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మనం. తర్వాత మనం గార్లిక్ పీసెస్ స్మాల్గా కట్ చేసుకున్నాం కదా, అది వేయాలి. కొంచెం దూరంగా ఉండాలి, లేదు కులిపోద్ది. వేసిన తర్వాత మనం ఉల్లిగడ్డ పొరకలని చెప్పుకున్నాం కదా, మనం నవ్వొస్తుంది చెప్తుంటే ఇవి కూడా కొనేయాలి. లాస్ట్ కొన్ని ఉంచుకోవాలి, మళ్ళీ మ్యాగీ మొదలు వేయాలి కాబట్టి. తర్వాత మసాలాలు కూడా ఇప్పుడు వేసేయాలి. తర్వాత రేపు నేను 2 మ్యాగీలు చేస్తున్నాను కాబట్టి 2 వేస్తున్నా. ఇప్పుడు ఇలా అయింది. తర్వాత ఇలాంటి గరిట ఒకటి తీసుకొని కలుపుతుండాలి. ఇది కొంచెం మంట స్లోలో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ బాగా వేయడానికి కలుపుతూ ఉండాలి. మనం కలుపుతున్నాం కదా, కొంచెం లో ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. ఇక బాగా వేయగా కలుపుతూనే ఉండాలి. బాగా స్మెల్ బాగా వస్తుంది. ఈరోజు ఫ్రైడ్ మ్యాగీ సూపర్. ఇప్పుడు కొంచెం మంట నేను త్వరగా అయిపోయినా హైలో పెడుతున్నా. అలా పెట్టేయగలరు, కొంచెం పెట్టండి, ఇక్కడ మారిపోద్ది. ఓకేనా, అయిపోతుంది. ఇది సరే అయిపోయింది. ఆ తర్వాత మనం స్టవ్ని ఆపేయాలి. మా మమ్మీకి ఏం చేసి తాలింపు డబ్బు వస్తుందండి. అది ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ మ్యాగీ ఉంది కదా, మనం ఇంట్లో జల్ల వేసుకున్న మ్యాగీ, అది కింద వేసుకోవాలి. త్వరగా వెళ్ళి కలుపుకోవాలి. ఇది నేను కలిపి అని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకుందాం. కలిపేసినాం కదా, నేను 10 మినిట్స్ అడిగిన తర్వాత ఉల్లిగడ్డలు ఎందుకే ఉంచిన. ఆ తర్వాత మనము ఈ అట్టకార అంటుంది, మా భాషలో ఏమంటున్నా తెలియదు. ఇప్పుడు ఈ మిక్స్ని నేను ఈ ప్లేట్లోకి వేసుకోబోతున్నా. నేను ఒక ప్లేట్లో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి నాకు రాదు, అందుకని ఒక 1 మినిట్. నేను 1 మినిట్ అడిగాను కదా, వేసేస్తాం. ఇప్పుడు పైన లుక్ కోసం ఆనియన్స్ గార్లిక్ వేసుకుందాం. తర్వాత టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, మీరైతే ట్రై చేయాలి.